సముద్రంలోని అలలు. మధ్యతరగతి వాడి కలలు. రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళి పోతుంటాయి. ప్రశాంతమైన మనసుకు మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనల్ని ఏదో ఒకటి అనడానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. మనల్ని ఏదో ఒకటి చేయాలని ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. వాళ్ల పని వాళ్లని చెయ్యని వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు. నీ పని నువ్వు చేసుకుపో, వాళ్లకి అందనంత ఎత్తుకు ఎదిగిపో. శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామతత్వం. అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీతతత్వం. కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం అంజనేయతత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేది రామాయణ పరమార్గం. ఒకరు ఎదుగుతుంటే సాయం చెయ్యాలి. ఎందుకంటే అతడు బాగుపడితే 10 మందికి దారి చూపుతాడు. ఒకరు పడిపోతుంటే ఆసరాగా ఉండాలి. ఎందుకంటే అతడిపై ఆధారపడినవారు కష్టాల పాలవకుండా మన జోలికి వచ్చిన వాళ్లని తొక్కి పడేయాలి. లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి. ఎత్తిచూపే వేళ్లుంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు ఉంటాయి. బెదిరవో, నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధాపోదు. సముద్రంలోని అలలు. మధ్యతరగతి వాడి కలలు. రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళి పోతుంటాయి.